హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. మేజర్గా అమ్మాయిలు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో చేయాలి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు హెల్ప్ లైన్ నెంబర్స్, కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. ఆ యాప్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఆ యాప్స్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి చేస్తున్నాను. కంపల్సరీగా వీడియో చూడండి, చాలా చాలా యూస్ఫుల్ అనమాట. అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, దానికి రీజన్ ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను. ఒంటరి మహిళల మీద అత్యాచారము, 15 ఏళ్ల బాలికలపై గ్యాంగ్ రేప్, 3 ఏళ్ల పాపపై లైంగిక వేధింపులు, ఒకటా రెండా, మనసు ముక్కలయ్యే ఇలాంటి సంఘటనలు ఎన్నో నిత్యం మన చెవిన పడుతూనే ఉంటాయి. అయితే జాతీయ నేర విభాగం అందించిన తాజా లెక్కల ప్రకారం అమ్మాయిలకు సంబంధించి గంటకి 51 కేసులు నమోదవుతున్నాయంట. ఆడవాళ్లపై జరుగుతున్న ఈ అమానుష దాడులే చెబుతున్నాయి బయట ప్రపంచంలో మహిళలకి ఎంత భద్రత ఉందో. మరి అలాంటి అభద్రతా పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు తమను తాము కాపాడుకోవాలంటే రక్షణనిచ్చే ఫోన్లు కానీ యాప్లు కానీ తప్పకుండా ప్రయత్నించాల్సిందే. దానిలో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం కొన్ని యాప్లు, అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి వచ్చాయి. దాంట్లో భాగంగా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ 112 నెంబర్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కనుక మీరు డయల్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది అంటే, దేశవ్యాప్తంగా పనిచేసే అత్యవసర హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఇది. ప్రమాద సమయంలో ఈ నెంబర్కి కాల్ చేయగానే అది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్కి వెళ్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులు మన దగ్గరికి వస్తారనమాట. ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా పనిచేసే ఈ నెంబర్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్తో పాటు మాతృభాషలో కూడా మాట్లాడి ఈ 112 ద్వారా తక్షణం సాయం పొందవచ్చు. ఇంకా మహిళలు, పోలీసులకు ఉపయోగపడే 112 ఇండియా పేరుతో యాప్ కూడా ఉంటుంది. ఈ 112 నెంబర్ని తప్పకుండా యూస్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మన ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా కానీ ఈ నెంబర్ని మనం కనుక క్లిక్ చేస్తే ఇమీడియట్గా పోలీసులకి మన గురించి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అలా కాకుండా మనం కొన్నిసార్లు ట్రైన్స్లో ప్రయాణం చేస్తూ ఉంటాము, ట్రైన్స్లో ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాము. అప్పుడు మనకేంటంటే దొంగలు కావచ్చు, లేకపోతే ఎవరన్నా కానీ ర్యాగింగ్ లాగా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అందుకోసం రైల్వే వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళే వాళ్ళ కోసం, లేకపోతే స్నేహితులతో కలిసి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెడితే 139 నెంబర్ అనే దానికి డయల్ చేయమని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం 139 నెంబర్కి డయల్ చేస్తామో తక్షణమే రక్షణగా పోలీసులు మన దగ్గరికి వచ్చేస్తారు. రైలు ప్రమాణాల్లో ఆడవాళ్ళు రక్షణ కోసం తీసుకొచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ఇది. ఇక్కడ నేను మీకు చూపించాను. దీంట్లో డయల్ ఆర్ SMS 139. మీరు దీన్ని డయల్ చేసినా, SMS చేసినా సెక్యూరిటీ, మెడికల్ అసిస్టెన్స్ కోసం చేసుకోవచ్చు. క్యాటరింగ్ సర్వీసెస్ కానీ, జనరల్ కంప్లైంట్స్ కానీ, విజిలెన్స్ కానీ, యాక్సిడెంట్ ఆర్ సేఫ్టీ, ఎనీ కంప్లైంట్స్, క్లీన్ మై కౌచ్ ఫర్ టేకింగ్ టు ద కన్జ్యూమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇలా అన్ని సర్వీసులకు కూడా రైల్వే వాళ్ళు ఈ 139 అనే ఒక నెంబర్ని మనకి అందుబాటులోకి తేవటం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మనకి వర్క్ ప్లేసెస్ ఉంటాయి. అంటే మనం ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటాము, లేకపోతే మనం ఏదైనా ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ మనని ఇబ్బంది పెట్టినట్లయితే, అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు మనం ఆఫీస్లో చెప్పలేము. అలా అని చాలామంది ఆఫీస్ ఏరియాస్లో బాధపడుతూ ఉంటారు. దానికోసం కూడా 100 అనే ఒక నెంబర్ని తీసుకురావటం జరిగింది. ఎలాంటి దానికి ఉపయోగపడుతుంది అంటే, ఈ 100 అనే నెంబర్ కనుక మనం డయల్ చేసినప్పుడు షీ టీమ్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందనమాట. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడే కాదు, ఇంటి దగ్గర కానీ, కాలేజీల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ 100 అనే ఫోన్ నెంబర్కి మనం కనుక డయల్ చేసినట్లయితే షీ టీమ్ని మనం సంప్రదించవచ్చు. ఇక్కడ మనకు చూపించారు కదా, ఆపదలో అక్క చెల్లెలకి రక్షణగా షీ టీమ్స్ అనమాట. ఒక్క ఫోన్ కాల్తో మనం షీ టీమ్స్కి మనం సంప్రదించవచ్చు. ఒకవేళ మనం ఫోన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఒకవేళ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, అప్పుడు 9490616555 అనే నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇలా చెప్పడం ద్వారా పోలీసులు మన ఇంటికి వస్తారేమో, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారేమో అనే భయం ఏమీ అక్కర్లేదు. వివరాలన్నీ గోప్యంగా ఉంచే మనకి సాయం చేస్తుంది ఈ షీ టీమ్ అనమాట. ఇది 9490616555 అనమాట. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ దిస్ నెంబర్. పీపుల్ కెన్ సెండ్ ద మెసేజెస్ త్రూ వాట్సాప్. అలా కాకుండా మనం ఏదైనా క్రైమ్ గురించి కానీ, యాక్సిడెంట్ గురించి కానీ, ట్రాఫిక్ గ్రిడ్ లాక్ గురించి కానీ, వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. పీపుల్ వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ పోలీసులు పంపించవచ్చు. ఈ యొక్క నెంబర్ కూడా మీరు గుర్తుంచుకోండి. అది కాకుండా ఇంకా ఒక యాప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ యాప్ ఏంటంటే T-Safe అనమాట. ఈ యాప్ని మనం కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఒంటరిగా వెళ్ళాల్సినప్పుడు తోడుగా మేమున్నామంటూ ధైర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఈ T-Safe యాప్ అనమాట.
దీని ద్వారా పోలీసుల పర్యవేక్షణలో ఉంటుందన్నమాట ఈ యాప్. ఈ యాప్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకుంటే బస్సులో కానీ, ఆటోలో కానీ, క్యాబ్లో కానీ వెళ్తున్నప్పుడు, రాత్రి వేళ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ ఏ మాత్రం అనుమానంగా అనిపించినా కానీ ఈ యాప్ తెరిచి మానిటరింగ్ బటన్ నొక్కి మనం చేరుకోవాల్సిన వివరాలు, ఎలా వెళ్తున్నామో ఎంటర్ చేస్తే చాలు. పోలీసుల పర్యవేక్షణ అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రయాణ సమయంలో ఇబ్బందులు వస్తే అక్కడ ఉన్న 100 ఆప్షన్ నొక్కగానే పోలీసులు అలర్ట్ అవ్వడమే కాకుండా లొకేషన్ ఆధారంగా దగ్గరలో ఉన్న స్టేషన్కి మన వివరాల్ని పంపిస్తారు. ఆ వెంటనే పోలీసుల దగ్గర నుంచి మనకి ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మనం స్పందించకపోతే వెంటనే లొకేషన్కి పోలీసులు వచ్చేస్తారు. రాత్రిపూట ఎలాంటి భయం లేకుండా మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఈ యాప్లు వాడుకుంటే వేలనమాట. అయితే ఈ యాప్స్ అన్నీ మీకు కంపల్సరీగా తెలియాలి. వీటి గురించి ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క పిల్లలకి అవేర్నెస్ అనేది ఉండాలి. దానికోసమే నేను ఈ వీడియో చేశాను. ఒక్కసారి నేను మీకు మళ్ళీ చెప్తాను, ఇబ్బంది లేకుండా కంపల్సరీ ఈ యాప్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వి యాజ్ ద సిటిజన్స్, మనకి ఒక అమ్మాయిగా మన కోసం ఏమేమి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాప్స్ అనేది గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారని మనకు తెలియాలి. 112 నెంబర్ కనుక మీరు ఎప్పుడైనా కానీ 112 నెంబర్ మీరు డయల్ చేస్తే పోలీసులకి అలర్ట్స్ అనేది వెళ్తాయి, గుర్తుంచుకోండి. ఒకవేళ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే 139 నెంబర్కి డయల్ చేయండి. అలా కాకుండా ఆఫీస్ ఏరియాస్లో కానీ లేకపోతే ఏ ప్రాంతంలో కానీ మీకు ఇబ్బందిగా ఉంటే 100 అనే నెంబర్కి డయల్ చేయండి. షీటిన్స్ వాళ్ళకి మనం సంప్రదించవచ్చు. ఒకవేళ నేను కాల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు 9490616555 అనే నెంబర్కి. అలా కాకుండా టీ సేఫ్ అనే యాప్ ఉంటుంది. అలా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి చాలా యాప్లు ఉన్నాయి. ఈ యాప్లు, ఈ హెల్ప్ లైన్ నెంబర్లు అందరూ కంపల్సరీగా తెలుసుకోండి. ఎందుకంటే మీలో మీరే కుంగిపోతూ ఉండాల్సిన అవసరం లేదు. మీకంటూ మీతో పాటు మనకి చాలా వరకు సర్వీసెస్ అనేది మన ప్రభుత్వం వాళ్ళు అందజేస్తున్నారనమాట. ఇలా మన యొక్క రక్షణ కోసం, మన యొక్క భద్రత కోసం తీసుకొని వచ్చిన ఈ యాప్స్ని, ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ని మీరు సరిగ్గా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. దీని గురించి మీరు ఇంకా చాలామందికి తెలియచేయండి. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.